హలో యూస్ నమస్తే. వెల్కమ్ టు సెసి టీవీ. నా పేరు నరేష్. అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి అనే వార్తలు వింటున్నాం. నిజంగా ఒక హీరో ఒక సినిమా తీశారు. సినిమా తీసిన తర్వాత సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా ప్రీమియర్స్‌లో ఒకళ్ళు చనిపోవడం, ఆ తర్వాత ఇలాంటి పరిణామాలన్నీ కూడా రావడం బాధాకరం. అల్లు అర్జున్ ఒక మెచ్యూరిటీతో వ్యవహరిస్తే బాగుండేది అని చాలా మంది మెజారిటీ జనాల సినీ ప్రేమికుల అభిప్రాయం. ఎందుకంటే అల్లు అర్జున్ ఆయన సినిమా థియేటర్‌లోకి లోపట వచ్చేటప్పుడు మనం చూసాం. ఆయన టైమ్ టు టైమ్ ఒక ప్రముఖ మీడియా ఛానల్ వీడియో రిలీజ్ చేసింది. ఆయన లోపలికి వచ్చేటప్పుడు గ్రిల్‌ని క్లోజ్ చేయమని 2 సార్లు చెప్పడం. ఆ తర్వాత తన అసిస్టెంట్‌ని పిలిచి గ్రిల్ క్లోజ్ చేయమని చెప్పడం. అంటే ఫ్యాన్స్ ఎవరు కూడా రాకుండా తనకి ఇబ్బంది కాకుండా. కూర్చున్న తర్వాత అక్కడ చనిపోయిందని 20 నిమిషాలకు సదరు పోలీస్ అధికారులు వచ్చి చెప్పినప్పటికీ కూడా నేను ఇప్పుడు వెళ్ళను. కొద్దిసేపు అయినాక వెళ్తాను. సినిమా అయినాక వెళ్తాను అని. తర్వాత ఏసీపీ వచ్చి సార్ ఒకళ్ళు చనిపోయినారు. ఇంకొకళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ చేసాం. మీరెళ్ళాలి. బయట రష్ చాలా ఉంది. మీరు ఉండకూడదు అని చెప్పినప్పుడు కూడా ఇంటర్వెల్‌లో బ్యాంగ్ ఒకటుంటది. జాతర సీన్ ఉంటది. ఆ సీన్ అయినాక పోతా అని చెప్పడం. ఇక తర్వాత ఆ ఏసీపీ చెప్పినా వినకపోవడంతో అక్కడ సివి ఆనంద్ గారు, సిపి గారు ఆయన రంగంలోకి దిగి నువ్వు గనక ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నిన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లాల్సి ఉంటది అని చెప్పడంతో అల్లు అర్జున్ వెళ్ళిపోయినారు. సో వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇలా చనిపోవడం బాధాకరం. నా తరపు నుంచి 25 లాక్స్ నేను ఇస్తున్నాను. నాకు నెక్స్ట్ డే తెలిసింది అని. వాస్తవానికి అల్లు అర్జున్‌కి థియేటర్‌లో ఉన్నప్పుడే ఒకసారి పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ అడ్డుకోవడం, తర్వాత ఏసీపీ చెప్పడం అయినా కూడా ఈయన వెళ్ళలేదు. బయట ఒక ప్రాణం పోయింది అన్నా కూడా అల్లు అర్జున్ వెళ్ళలేదు. తర్వాత సివి ఆనంద్ వచ్చి వార్నింగ్ ఇస్తే అప్పుడు అల్లు అర్జున్ వెళ్ళిపోయినారు అని చెప్పేసి మన అందరికీ కూడా అర్థమవుతుంది. దీంట్లో అబద్ధం ఏం లేదు. కానీ అల్లు అర్జున్ ఇంటికెళ్ళి కూడా మళ్ళీ క్రాకర్స్ కాల్చడం, ఇంటికెళ్లే ముందు చనిపోయిందని తెలిసి కూడా బయటకొచ్చి అభిమానులను పలకరించడం, ఇంటికెళ్ళి క్రాకర్స్ కాల్చడం, చాలా లేట్‌గా ఆయన ఈ ఇష్యూ పైన మాట్లాడడం ఇవన్నీ కూడా అల్లు అర్జున్‌కి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ లేవనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఆ ప్లేస్‌లో వేరే ఏదైనా స్టార్ హీరో ఉన్నా ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వెళ్ళిపోవడం, లేదా ఆ రేవతి అంత్యక్రియలో ఒకసారి పాల్గొని ప్రగాఢ సానుభూతి తెలిపి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేస్తే ఆయన పని ఆయన చూసుకుంటే బాగుంటది. విమర్శలకు కూడా తావివ్వకపోతుండే. వాస్తవానికి రేవతి అనే మహిళ ఒక ఫ్యాన్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఎలా అయితే అల్లు అర్జున్ ఆర్మీయో, రేవతి కూడా ఆర్మీలోని వ్యక్తి. సో ఇక్కడ ఆమె చనిపోయింది. రేపు ఆర్మీలో లేని వ్యక్తి ఎవ్వరు చనిపోయినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అలాంటి స్టార్ హీరో 300 కోట్లు తీసుకున్నాడు. దాదాపు 2000 కోట్ల కలెక్షన్ చేయబోతుంది. ఇలాంటి వ్యక్తి ఒక్క మాట సాయం గాని, చిన్నగా ఒక ₹1,00,00,000 సాయం కూడా చేయకపోవడం చాలా బాధాకరం. ఇది అల్లు అర్జున్ రియాలిటీ అని చెప్పేసి అందరూ కూడా అర్థమవుతున్న వేళ మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం, బెయిల్ పైన బయటికి రావడం. బెయిల్ పైన బయటకు వచ్చిన వ్యక్తి ఒకసారి కోర్టులో కేసు ఉంది. బెయిల్ పైన బయటకు వచ్చినప్పుడు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టేది లేకుండా ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే బాగుండేది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన లాన్‌లో కెమెరాలు ఆ లాన్‌లో కనబడేటట్టు కెమెరాలన్నీ పెట్టి సో అందరూ కూడా వచ్చి ఆయనని కలవడం. ఇక్కడ అల్లు అర్జున్ ఏంటంటే నాకు ఇంత సపోర్ట్ ఉంది అని చూపించుకునే ప్రయత్నం చేసినాడు అని చెప్పి ఇట్టే అర్థమవుతుంది. సో అది కూడా విమర్శలకు దారి తీసింది. కొన్ని సార్లు మన జీవితంలో టైం కూడా ఒక 2-3 మంత్స్ ఒక టైం ఉంటది. ఆ టైంలో శ్రీరామ అన్న బూత్ లాగా వినిపిస్తది. సో అక్కడ అల్లు అర్జున్ ఏ విధంగా ఆయన చేసినప్పటికీ అది నెగటివిటీ క్యారీ చేసింది. ఇప్పుడు ఫైనల్‌గా ఆయన బెయిల్ రద్దయింది. దీనికి సంబంధించి బెయిల్ రద్దు అవుతుంది అనే విషయం తెలుసుకున్న మామ కంచర్ల భూపాల్ రెడ్డి ఆయన మొన్న ఎంపీగా కంటెస్ట్ చేద్దాం అనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. టికెట్ రాలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సో ఆయన ఈరోజు గాంధీ భవన్‌లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసే ప్రయత్నం చేశారు. దీపాదాస్ మున్షి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆమె ఛాంబర్‌లోకి ఈయన కూడా వెళ్లి కూర్చున్న తర్వాత ఇంకా ఆవిడ లేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తుంది. అది మనకు విజువల్స్‌లో చూడొచ్చు. మీరు వెళ్ళిపోండి అని చెప్పడం, ఈయన బయటికి రావడం, కారు ఎక్కడం, మీడియా వాళ్ళతో మాట్లాడకపోవడం ఇది ఒక పెద్ద చేదు అనుభవం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. సో ఇక్కడ అల్లు అర్జున్‌కి మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కూడా ఆయనకు ఏ విధంగా ఫేవర్ చేయలేకపోతున్నాడనే బాధ మనకి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖంలో కనబడుతుంది. ఒకవైపు అల్లు అర్జున్ బెయిల్ రద్దు. ఆయనకు 30 తారీఖు వరకు కూడా 27, 30 తారీఖు వరకు కూడా మధ్యంతర బెయిల్ వచ్చింది. అయినప్పటికీ బెయిల్ రద్దు అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంది? ఆయనను జైలుకి తీసుకెళ్తే ఈ కేసు ఎప్పటి వరకు ఉంటుంది ఏంది? ఆల్రెడీ 25 లక్షల సాయం చేశాడు అనేది కూడా చాలా మైనస్ పాయింట్‌గా మారింది. ఎందుకంటే ఆయన తీసుకున్న రెమ్యునరేషనే 300 కోట్లు. 300 కోట్ల రూపాయల్లో 1% ఇచ్చినా 3 కోట్లు, 0.5% ఇచ్చినా 1,50,00,000. ఏ లెక్కలో అల్లు అర్జున్ 25 లక్షలు ఇచ్చినాడు? ఇన్ని కోట్లు సంపాదించిన వ్యక్తికి
25 లక్షలు ఇవ్వడం ఏంది, ప్రాణం ఖరీదు 25 లక్షలు అనే విమర్శలు దారికి తీస్తున్నాయి. మరో నేపథ్యంలో కీమ్స్ లో అబ్బాయి ఉన్నాడు, కీమ్స్ లో కూడా అల్లు అర్జున్ కానీ ఏ సినీ ప్రముఖుడు పోలేదని మొన్న రేవంత్ రెడ్డి ఆయన అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగిపోయింది. పైగా మంత్రులు సీతక్క మాట్లాడుతూ ఈ సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, ప్రపంచానికి లేదా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది ఈ సినిమా, ఒక దొంగ ఎర్రచందనం దొంగ సీఎం ని మారుస్తాడు, పోలీస్ స్టేషన్ లో వెళ్ళి పోలీసులను కొనేస్తాడు, ఒక పోలీస్ అధికారిని బట్టలిపి కూర్చోబెడతాడు, సమాజంలో ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఈయన సినిమాతో అని చెప్పేసి మొత్తం నెగిటివిటీ క్యారీ చేస్తూ ఒకవైపు సినిమా కలెక్షన్లు ఎంత అనేది కూడా ఇప్పుడు బయటికి రావట్లేదు. మనం చూస్తే ఆయన అరెస్ట్ అయ్యే వరకు కూడా సినిమా కలెక్షన్లు అంతా ఇంత అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు సినిమా కలెక్షన్ ఊసే లేదు. సో మొత్తం ఇది అల్లు అర్జున్ కి ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. చూడాలి ఇప్పుడు బెయిల్ రద్దయిన తర్వాత ఏం జరుగుతుందని. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా సెన్సిటివిని సబ్స్క్రైబ్ చేసుకోండి.